మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఒక ప్రశ్న అనేక మెదళ్లను కదిలిస్తోందని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కాజా విరహిత్ అలీ అన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ 25 ఏళ్ల వేడుక సందర్భంగా జయదేవ్పూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జర్నలిస్టులు విలువలు పౌర సమాజం పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. AK-47 తుపాకీ కాలిస్తే చావడం లేదా చంపడం మాత్రమే జరుగుతోందని, ఒక ప్రశ్న కోట్లాది మందిని ఆలోచింపజేస్తోందని తెలిపారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ అనేక మంది అభాగ్యులకు అండగా నిలిచిందని, 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ప్రజల గొంతుకగా నిలిచిందన్నారు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను ప్రజలే ఆదరిస్తారని, ఈ నిజం జగదేవ్పూర్ సదస్సుతో నిర్మితమైందన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ విలువతో కూడింది కాబట్టే 25 ఏళ్ల వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ఎంపీడీఓ రామరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీరారెడ్డి, PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ బాలేశం గౌడ్, మాజీ AMC వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు నరేష్, కవిత, భానుప్రకాష్ రావు, కిరణ్ గౌడ్, భూమయ్య, దుర్గయ్య, కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒక నిజాయితీగా విలువల కట్టుబడి వారి జీవితాన్ని కూడా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏదో వృత్తి సంపాదన కోసం ఈ వృత్తి కాదని ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుండడం వల్లే వారు ఇచ్చిన ఒక కాల్తో మీరు ఇంతమంది వచ్చారంటే చాలా గర్వపడుతున్నాం. ఒక తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇది 2వ సభ ఈ 15 రోజుల్లో. అంతకుముందు ములుగులో కూడా మా మిత్రులు నిర్వహించిన సభ, మా మిత్రులు నరసింహ ఎల్లం కూడా వచ్చారు ఇక్కడికి, సభలో పాల్గొన్నారు. ఇవాళ ఇదే పద్ధతిలో ఈ వర్గాలందరూ కూడా ఆ సభకు పాల్గొని విజయవంతంగా నిర్వహించింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే 25 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ అదే స్ఫూర్తితో అదే విలువతో ముందుకెళ్లడం వల్లనే ఉన్న ములుగులో ఇవాళ జగదేవ్పూర్లో ఈ సభలు విజయవంతమయ్యాయని చాలా గర్వంగా ఉంది. ఇవాళ పెట్టిన టాపిక్లో ఎట్లా ఏమిటి అనేది చాలా మేమందరం చర్చించుకున్నాం. ఎప్పుడు మనం పెట్టుకొని మన గొప్పల్ని మనమే చెప్పుకోవడం కాదు, మన గురించి సమాజం ఏమనుకుంటుంది, అసలు మన వృత్తి గురించి సమాజానికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, దీని మీద మనం బహిరంగంగా ప్రజల మధ్యనే చర్చించాలి. ఈ వేడుకల సందర్భంగా మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి, ప్రజల నుండి వస్తున్న విమర్శల్ని స్వీకరించాలి అనే ఒక మంచి లక్ష్యంతోనే నియోజకవర్గంలో అన్ని ఉమ్మడి మండల కేంద్రాల్లో ఈ సభలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. 2 మండలాలు అయిపోయినాయి, 3వది త్వరలో మేము వర్గల్ మండల కేంద్రంలో కూడా ఉమ్మడి వర్గల్ సంబంధించిన ఒక సభని అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. చివరిగా ఈ వేడుకల ముగింపు గజ్వేల్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో భారీగా నిర్వహించి ఒక రోజంతా ఈ సెమినార్లు సదస్సులు పెట్టి ఆ రోజు ముగింపు సభను నిర్వహించాలని చెప్పి కూడా మేము అనుకున్నాం.